హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సంథింగ్ వెరీ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ ఆబ్వియస్లీ డబ్బింగ్ కూడా బాగుంది. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు దగ్గర 40 to 50 మినిట్స్ రన్ టైం అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన రేచల్ అనే అమ్మాయి ఒక అబ్బాయిని అయితే ప్రేమిస్తుంది భయ్య. వాళ్ళిద్దరు కలిపి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి అయితే వెళ్తారన్నమాట. బట్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ అన్ని కూడా చాలా మిస్టీరియస్ గా ఉంటాయి. రేచల్ కూడా చాలా డౌట్స్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. అసలు అక్కడ ఏం జరిగింది, మరి వాళ్ళ మ్యారేజ్ అయ్యిందా లేదా, వీటి చుట్టూ నడుస్తుంది ఈ సంథింగ్ వెరీ బ్యాడ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అన్న సిరీస్. ఇక నాకు ఎలా అనిపించింది అంటే అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఓడి అమ్మ ఎగ్జాస్టెడ్ అయ్యా. ఓపికని పరీక్షించారు, మామూలుగా పరీక్షించలేదు. మెంటల్ వచ్చేసింది. అసలు నేను వెంటనే పాజిటివ్ చెప్పేస్తా, చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ ఓపిక్ గా, చాలా అంటే చాలా ఓపిక్ గా చూడగలిగితే, ఇంట్రడక్షన్ కాబట్టి సెటప్ కాబట్టి ట్రై చేయండి. అదొకటి కొంచెం పర్లేదు. 4th ఎపిసోడ్ అండ్ 8th ఎపిసోడ్ అంతే, ఇవే పాజిటివ్స్. టెక్నికల్లీ విజువల్లీ మాత్రం మామూలుగా ఉండే సిరీస్, చాలా రిచ్ గా ఉంటుంది. డార్క్ అట్మాస్ఫియర్ అదంతా కూడా గ్రేట్ గా ప్రెజెంట్ చేస్తారు. విజువల్లీ అదిరిపోద్ది అనమాట సిరీస్ చూడడానికి. ఇంతకు మించి ఏం ఉండదు భయ్య సిరీస్ లో. ఒక మంచి కాన్సెప్ట్ అంటే ఆ కాన్సెప్ట్ కి మరి లాజికల్ చూడొద్దు. మీరు లాజికల్ కనుక పట్టించుకున్నారంటే అవన్నీ వర్కౌట్ అవ్వదు అనమాట. అంత బేస్లెస్ గా, అంత లాజిక్ లెస్ గా ప్రెజెంట్ చేస్తారు ఆ కాన్సెప్ట్ ని కూడా. అండ్ ఈవెన్ కాన్సెప్ట్ కూడా మీకు వెంటనే ప్రెజెంట్ అవ్వదు. 4th ఎపిసోడ్ లో చూపిస్తారన్నమాట. ఆ 4th ఎపిసోడ్ వరకు వీళ్ళ తీసుకున్న డ్రామా ఏదైతే ఉందో మెంటల్ వస్తుంది మీకు. మీ ఓపికని ఖచ్చితంగా పరీక్షిస్తుంది. చాలా నీరసంగా తీసుకెళ్తారు భయ్య స్క్రీన్ ప్లే అన్నది. అంటే స్టోరీ కూడా ఏం లేదు అక్కడ. ఫస్ట్ ఎపిసోడ్ లో మీకు ఒక డ్రామా తీసుకెళ్తారు సెటప్ కి. ఆఫ్టర్ 4th ఎపిసోడ్ లో మీకు కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అవుద్ది. దాని తర్వాత 7th and 8th ఎపిసోడ్ లో కొన్ని ప్రొసీడింగ్స్ వెళ్తే 8th ఎపిసోడ్ లో క్లోజర్ ఇచ్చేస్తారు. మధ్యలో ఎపిసోడ్స్ అన్ని కూడా ఆ డ్రామా అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ స్టోరీకి కూడా కనెక్టింగ్ అనిపించదు. ఏదో భయపెడదామని చూస్తారు, ఏదో సడన్ సర్ప్రైజెస్ కోసం నైట్ టైం చిన్న చిన్న కెమెరా మూమెంట్స్, సడన్ షాక్లు ఇవ్వడం, సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టేయడం, ఇలాంటి సీక్వెన్సెస్ రన్ అవుతాయి మిడిల్ ఎపిసోడ్స్ అంతా కూడా. ఏది వర్కౌట్ అవ్వదు అనమాట. ఓల్డ్ రెగ్యులర్ ఎప్పుడో అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే చూస్తారు మీరు ఈ ఫ్యూ ఎపిసోడ్స్ లో. టోటల్ గా ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ శుద్ధ బొక్క అని చెప్తాను నేనైతే. జస్ట్ 4 or 5 ఎపిసోడ్స్ లో అయిపోయే స్టోరీ భయ్య ఇది. దానికి ఎంత తీసుకున్నారు. దీనికి సీజన్ 2 కూడా వస్తుందేమో మరి నాకు తెలియదు కానీ, బట్ కాన్సెప్ట్ వైజ్ అయితే మాత్రం వన్స్ 4th ఎపిసోడ్ లో ఆ కాన్సెప్ట్ రివీల్ అయిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. మళ్ళీ దాని తర్వాత పడుకోబెట్టేస్తారు భయ్య. మళ్ళీ ఆ పెళ్లి గురించి డ్రామా, క్యారెక్టర్స్ మధ్య ఓవర్ గా స్ట్రెచ్ చేయడం, అండ్ మెయిన్ గా పెళ్లి చేసుకోబోయే హీరో క్యారెక్టర్ ఉంటాడు కదా, వాళ్ళ మదర్ క్యారెక్టర్ చుట్టూరే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ సర్దేస్తారన్నమాట. ఏముండదు అక్కడ, సర్దేస్తారు. జస్ట్ అలా సర్దుతూ ఉంటారు అంతే. ఆఫ్టర్ దట్ వన్స్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మిగతా 3 ఎపిసోడ్స్ వేరే వాటి కోసం ఆ పెళ్లి చుట్టూరు సర్దేస్తారు అంతే. ఇలా సర్దేసి ఏదో డ్రామా నడిపించేశారు తప్ప మంచిగా కాన్ఫ్లిక్ట్ ఆ నరేషన్ అనేది ఇంట్రెస్టింగ్ వెళ్ళదనమాట. మధ్యలో 4th ఎపిసోడ్ లో ఒక డైలాగ్ ఉంటుంది. 4th or 5th ఎపిసోడ్ లో హీరోయిన్ చెప్తుంది అనమాట, ఏం చేసినా నాకు బొక్కే, ఎటు చూసినా అని చెప్పేసి. లిటరల్లీ నా ఫీలింగ్ కూడా అది. ఈ సిరీస్ మొత్తం చూడడం కూడా నాకు బొక్కే అనిపించింది. అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. హారర్ మూమెంట్స్ వర్కౌట్ అవ్వలేదు, సస్పెన్స్ మూమెంట్స్ వర్కౌట్ అవ్వలేదు, అండ్ ఆ డ్రామాలో ఉన్న థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఎక్కడ నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ ఎపిసోడ్ కూడా ఓపిక్ గా చూస్తేనే మీకు ఆ కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్తారు. 4th ఎపిసోడ్ వర్కౌట్ అయింది, 8th ఎపిసోడ్ వర్కౌట్ అయింది అంతే భయ్య. పైగా లాజిక్ లో కూడా అడగకూడదు మీరు ఆ ఎపిసోడ్ లో ఆ స్టోరీకి, ఎందుకంటే సరిగ్గా బ్యాక్ స్టోరీ సరిగ్గా చూపించరు. ఇట్స్ లైక్ 4th ఎపిసోడ్ లో ఒక శాపం అని చూపిస్తారు. ఆఫ్టర్ దట్ 8th ఎపిసోడ్ లో దానికి ఒక రెజల్యూషన్ టైప్ సంథింగ్ ఏదో చూపిస్తారన్నమాట. ఏది వర్కౌట్ అవ్వదు భయ్య. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా వాటిగా అనిపించాయి. మెయిన్ లీడ్స్ మధ్య కెమిస్ట్రీ కూడా అసలు వర్కౌట్ అవ్వదు. క్యారెక్టర్స్ కూడా నాకు అంతగా సరిగ్గా డెవలప్ చేయలేదు అనిపించింది. టెక్నికల్లీ విజువల్లీ మాత్రం చూడడానికి సిరీస్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీతో అసలు చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. సో మీ ఓపిక, మీ ఇష్టం చూద్దాం అనుకుంటే చూసుకోండి. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.